హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు, కుడుములు ఎలా చేసుకుందామో చూద్దాం. ఒకే రకం పిండితో మనం ఈ విధంగా 5 రకాల వెరైటీస్ని చేసుకోవచ్చండి. మనం వినాయక చవితి రోజు చాలా హడావిడిగా ఉంటాం కదా, అలా హడావిడిగా ఉన్నప్పుడు మనం ఒకే రకం పిండితో ఇలా 5 రకాల నైవేద్యాలని ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి 1 కప్పు వరకు బియ్య పిండిని తీసుకుంటున్నానండి. మనం ఈ బియ్య పిండిని కొంచెం వెట్గా ఉండేలాగా తడుపుకోవాలి. మొత్తం ముద్దలాగా తడుపుకోవద్దండి. 1 కప్పు వాటర్ని తీసుకొని వాటర్ని కొన్నిగా చల్లుకుంటూ మనం ఈ పిండిని కొంచెం వెట్ అయ్యేలాగా మాత్రమే తడుపుకొని పెట్టుకోవాలి. ఇలా వేళ్ళతో బాగా నలుపుతూ మనకు పిండి కొంచెం తడిపిండి ఎలా ఉంటుందో అలా అయ్యే వరకు తడుపుకుంటే మనకు ఉండ్రాలు, కుడుములు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఒకేసారి వాటర్ మొత్తం వేయకుండా ఇలా కొన్ని వాటర్ని చల్లుకుంటూ మనం పిండిని తడిపిండిలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా తడి ఉండేలాగా మాత్రమే తడిపేసుకొని మనం ఇలా పిసికినప్పుడు మనకు ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇలా ముద్దలాగా ఫామ్ అయినప్పుడే మనకు కుడుములు, ఉండ్రాలు కరెక్ట్గా వస్తాయండి. ఇలా తడుపుకున్న పిండిని ఒక మూతతో కవర్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ఇంతకుముందు కప్పు వాటర్ని తీసుకున్నాం కదా, కొన్ని వాటర్ని పిండి తడపడానికి యూజ్ చేసాం కదా, మిగతా వాటర్ని ఈ ప్యాన్లో వేసుకొని 2 స్పూన్స్ శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. ఇలా శనగపప్పు వేయడం వలన మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నానిన శనగపప్పుని ఇప్పుడు ఈ ప్యాన్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూతతో కవర్ చేసుకొని 3 మినిట్స్ పాటు వాటర్ని మరిగించుకోవాలి. అలా 3 మినిట్స్ మరిగించుకోవడం వలన మనకు పప్పు ఈజీగా ఉడికిపోతుంది. 3 మినిట్స్ వాటర్ మరిగిన తర్వాత పప్పు ఉడుకుతుంది కదా, అప్పుడు ఒకసారి కలిపేసుకొని వీటిలోకి చిటికెడు సాల్ట్ వేసేసుకొని అలాగే మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పు 2 స్పూన్స్ తక్కువ 1 కప్పు వరకు బెల్లంని కూడా వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. మనకి బెల్లం కరిగే వరకు మరుగుతే సరిపోతుందండి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లంని వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు వాటర్ని మరిగించుకోవాలి. అలా మరిగించుకుంటే మనకు బెల్లం సిరప్ రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిన బెల్లం సిరప్లోకి మనం ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా పిండిని, ఆ పిండిని వేసేసుకొని చూసారు కదా, పిండి మనకు తడిగా చక్కగా నానింది. ఇలా ఉంటేనే మనకు ఉండ్రాలు, కుడుములు కరెక్ట్గా వస్తాయి. మనం ఈ పిండిని ఈ బెల్లం సిరప్లో వేసేసుకొని ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ అంతా పిండి అబ్జర్వ్ చేసేంత వరకు కలిసేలాగా కలిపేసుకొని 2 స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని పిండికి పట్టేలాగా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు చల్లార్చుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మనకు పిండి తీసుకొని మనకు షేప్స్ చేసుకోనికి రాదు కదా, అందుకోసమని ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత పిండిని ఇలా సాఫ్ట్గా చేసేసుకొని మనకు కావాల్సిన షేప్లో ఉండ్రాలు, కుడుములు చేసుకుందామండి. మనం ఒకే రకం పిండితో ఇలా 5 రకాల నైవేద్యాలని రెడీ చేసేసుకోవచ్చు. చేతికి ఇలా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనకు కావలసిన సైజులో పిండి ముద్దని తీసుకొని మనం ముందుగా మోదక్ షేప్లో ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా పిండిని రౌండ్గా చేసేసుకొని విధంగా షేప్ని చేసుకొని మనం టూత్ పిక్తో లైన్స్ పెట్టుకున్నామంటే మనకు చూడడానికి చక్కగా ఉంటుందండి. చూసారు కదా, సింపుల్గా ఇలా ఒక రకము నైవేద్యంని రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మోదక్కి రౌండ్గా ఘాట్లు పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక షేప్ని రెడీ చేసుకుందామండి. మరొక రకం నైవేద్యంని రెడీ చేసుకుందాం. మనకు చిన్న ఉండ్రాలలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా పిండిని కొంచెం తీసుకొని రౌండ్గా చేసుకొని మరొక రకం నైవేద్యంని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా 5 రకాల నైవేద్యాలని రెడీ చేసుకోవచ్చండి. కొంచెం సైజు పిండిని తీసుకొని ఈ విధంగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇది ఒక రకం నైవేద్యం అండి. మళ్ళీ పిండిని తీసుకొని మనం ఈ షేప్లో మరొక రకం నైవేద్యాన్ని రెడీ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం వీటిని కుడుముల షేప్లో చేసుకోవాలండి. ఇలా పిండిని తీసుకొని ఈ షేప్లో చేసుకుంటే మరొక రకం నైవేద్యం రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఒకే రకం పిండితో 5 రకాల నైవేద్యాలని రెడీ చేసేసుకోవచ్చు. మనం వీటిని ఇడ్లీ పాత్రలో వేసుకొని స్టీమ్ చేసుకోవాలండి. మనకు వీటిని డీప్ ఫ్రై చేయడం కానీ పానకం చేయడం కానీ అవసరం లేదు. ఇలా ఇడ్లీ పాత్రకి నెయ్యిని రాసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములని ఉండాలని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని
మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకుంటే మనకు సింపుల్గా 10 మినిట్స్లో వినాయకుడికి నైవేద్యాలని రెడీ చేసేసుకోవచ్చు. మనం చేసి పెట్టుకున్న షేప్స్ అన్నిటినీ ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని వీటిని కుక్ చేసుకోవాలి. స్టవ్ పైన ఇడ్లీ ప్యాన్ని పెట్టుకొని ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ట్రేలని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మూతతో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు వీటిని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు ఈజీగా ఉడికిపోతుందండి. మనకు ఇడ్లీ ఎలా ఉడుకుతుందో అలా ఈజీగా ఉడికిపోతుంది. చూసారు కదండి, 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనకు కుడుములు ఉండ్రాలు రెడీ అయిపోతాయండి. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా మనము దేవుడికి 5 రకాల నైవేద్యాలని రెడీ చేసేసుకోవచ్చు. మనము వినాయక చవితి రోజు చాలా హడావిడిగా ఉంటాం కదా, నైవేద్యాలు చేయడానికి చాలా టైం పడుతుంది కదా. ఇలా నైవేద్యాలు చేసుకుంటే మనకు 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ కూడా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.